రాజంపేటలో ఇటీవల బలిజల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాయలసీమను బలిజలకు రాజకీయ ప్రాధాన్యతపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైసీపీ బలిజలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని కొందరు నేతలు ఆరోపించగా, రాజంపేట టీడీపీ స్థానాన్ని బలిజలకు ఇచ్చినా గెలవకపోవడంపై చర్చించారు. మారుతున్న రాజకీయ పరిణామాలను అందిపుచ్చుకోవడంలో తమ సామాజిక వర్గం నేతలు వెనకబడ్డారనే చర్చ జరిగింది. రాజంపేట, రాయచోటి, కడప నియోజకవర్గాల్లో రాబిన్ శర్మ సర్వే ఏం చెబుతుంది? రాజంపేటలో ఇటీవల బలిజల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాయలసీమలో బలిజలకు రాజకీయ ప్రాధాన్యతపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైసీపీ బలిజలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని కొందరు నేతలు ఆరోపించగా, రాజంపేట టీడీపీ స్థానాన్ని బలిజలకు ఇచ్చినా గెలవకపోవడంపై చర్చించారు. మారుతున్న రాజకీయాల పరిణామాలను అందిపుచ్చుకోవడంలో తమ సామాజిక వర్గం నేతలు వెనకబడ్డారనే చర్చ జరిగింది. రాజంపేట, రాయచోటి, కడప నియోజకవర్గాల్లో రాబిన్ శర్మ సర్వే ఏం చెబుతోంది? రాజంపేటలో ఇటీవల బలిజల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాయలసీమలో బలిజలకు రాజకీయ ప్రాధాన్యతపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వైసీపీ బలిజలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని కొందరు నేతలు ఆరోపించగా, రాజంపేట టీడీపీ స్థానాన్ని బలిజలకు ఇచ్చినా గెలవకపోవడంపై చర్చించారు. మారుతున్న రాజకీయ పరిణామాలను అందిపుచ్చుకోవడంలో తమ సామాజిక వర్గం నేతలు వెనకబడ్డారనే చర్చ జరిగింది. రాజంపేట, రాయచోటి, కడప నియోజకవర్గాల్లో రాబిన్ శర్మ సర్వే ఏం చెబుతోంది? ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్. రాజేంద్ర, ఇటీవల కాలంలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన బలిజలకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇటీవల బలిజ కులానికి సంబంధించిన నాయకులందరూ రాజంపేట పార్టీకి మొదటి నుంచి బలిజలు అన్ని రకాలుగా కూడా అండదండలను అందిస్తున్నా కూడా ఈ ఎన్నికల తర్వాత తమను పార్టీ పట్టించుకోవడం లేదనే అభిప్రాయాన్ని చాలా మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు, రాజంపేట, అలాగే రాయచోటి నియోజకవర్గాలతో పాటు రాజంపేట పార్లమెంటు పరిధిలోని మదనపల్లి, తమ్మల్లపల్లి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లో కూడా బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్ల సంఖ్య అధికంగానే ఉంటుంది. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతాన్ని, ఈ రాజంపేట పార్లమెంటు స్థానాన్ని బలిజ కులస్తులే కైవసం చేసుకుంటూ వస్తున్నారు. గత దశాబ్ద కాలంగా తెలుగు వైసీపీకి సంబంధించిన మిత్రెడ్డి అక్కడ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. అంతకుముందు రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన పాలకొండాయుడు ఎంపీగా గెలిచారు. అలాగే రాయచోటి నియోజకవర్గంలో 4 సార్లు పాలకొండాయుడు బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధిగా ఉంటూ అక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే రాజంపేటలో పసుపులేటి బ్రహ్మయ్య, దీంతో పాటు గతంలో ఇక్కడ సి రామచంద్రయ్య లాంటి వారు కూడా ఉన్నారు. అలాగే బత్యాల చెంగల్లాయలు కూడా కోడూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో మళ్ళీ రాజంపేటకు రావడం, రాజంపేటలో ఇన్ఛార్జ్ గా వ్యవహరించడం వంటి పరిణామాలన్నీ జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న నాయకత్వం, బలిష్టమైన నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం ఇప్పుడు లేకుండా పోయిందా? ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను అందిపుచ్చుకోవడంలో బలిజ కులానికి సంబంధించిన నాయకులు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారా అన్న అంశంపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇటీవల కాలంలో రాజంపేటకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. రాజంపేట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి పదవిని బలిజ కులానికి సంబంధించిన నాయకులకే ఇవ్వాలని ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ కులాల ప్రాతిపదికన, అంటే రాజంపేట పార్లమెంటు పరిధిలో మొదటి నుంచి కూడా కులాల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటూ వస్తుంది. రెడ్డి, అలాగే బలిజ, క్షత్రియ సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. మిగతా కులాలు కూడా బలంగా ఉన్నాయి. మొదటి నుంచి కూడా నాయకత్వాన్ని అందిపుచ్చుకున్న పరిస్థితి ఎక్కువగా బలిజ కులస్తులకు మాత్రమే ఈ పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఇటీవల మారుతున్న పరిణామాల నేపథ్యంలో రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఎవరు ఉండాలన్న అంశంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఏ కులానికి సంబంధించిన ఏ నాయకుడికి అయితే ఇక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వాలి, ఈ ప్రాంతంలో ఈ పార్టీ పటిష్టత కోసం భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించి వాటిని అమలు చేయడంలో ఏ నాయకుడైతే బాగుంటాడో అన్న అంశం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఈ ప్రాంతంలో ఏర్పడిన ఈ రకమైన సమస్యను, కులాలకు సంబంధించిన సమతుల్యాన్ని ఏ విధంగా పాటించాలి, అలాగే ఎవరికి ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయి ఒక నివేదికను తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాబిన్ శర్మ ఒక సర్వే చేసి రాజంపేట నియోజకవర్గానికి ఎవరినైతే ఇన్ఛార్జ్ గా నియమించాలి, అక్కడ ఎవరినైతే నియమిస్తే అక్కడ పార్టీ పటిష్టంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పార్టీలు విజయం సాధించిన
రాజంపేటలో గెలిచే అవకాశాలుండి కూడా ఓడిపోవడంతో అక్కడ ఎవరిని నియమిస్తే భవిష్యత్తులో పార్టీ పటిష్టంగా ఉంటుంది, అక్కడ కార్యకర్తలకు అందుబాటులో ఉండే లీడర్ ఎవరు, భవిష్యత్తులో ఏ రకమైన నాయకత్వం అక్కడ అవసరం అవుతుంది అన్న అంశాలన్నింటినీ కూడా రాబిన్ శర్మ తన నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. కడప, రాయచోటి, అలాగే రాజంపేట, కోడూరు నియోజకవర్గాలకు సంబంధించిన చాలా మంది నాయకులకు, కార్యకర్తలకు కూడా రాబిన్ శర్మ టీమ్ లోని ముగ్గురు కమిటీ మెంబర్లు వారిని ఆ ఆ పూర్తి స్థాయి వివరాలు సేకరించడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముగ్గురు నాయకులతో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కూడా రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం సేకరించి లోకేష్ కు అందజేయడం జరిగింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గానికి ఎవరిని ఇన్ఛార్జ్ గా నియమిస్తారు అన్న అంశంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే తాత్కాలిక ఇన్ఛార్జిగా ఉంటున్న జగన్మోహన్ రాజు అన్నమయ్య జిల్లాకు అధ్యక్షుడిగా ఉంటూ రాజంపేట నియోజకవర్గానికి తాత్కాలిక ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన్నే పూర్తి స్థాయిలో ఇన్ఛార్జిగా నియమించాలంటూ కూడా చాలా వర్గాల నుంచి అధిష్టానానికి సమాచారం వెళ్ళింది. ఆ డిమాండ్స్ వెళ్ళాయి. ఈ నేపథ్యంలో రాజంపేట ప్రాంతము, కోడూరు ప్రాంతము, అలాగే రాయచోటి ప్రాంతాల్లో కూడా క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వారందరూ కూడా ఏకమై ఒక సమావేశాన్ని నిర్వహించాలి. అలాగే గతంలో ఎప్పుడు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఈసారి మటుకు రాజంపేట నియోజకవర్గానికి జగన్మోహన్ రాజునే ఇన్ఛార్జిగా నియమించి భవిష్యత్తులో ఆయనకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కూడా వారు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు బలిజలు, ఇటు క్షత్రియులు, ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రైట్. వారు కూడా ఈ రకమైన డిమాండ్ తోనే ముందుకు సాగుతున్న నేపథ్యం. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, తెలుగుదేశం రైట్. పార్టీకి మొదటి నుంచి సపోర్ట్ గా ఉన్న బలిజలు ఏ వర్గం మారిపోతారు, ప్రస్తుతం ఆ సుభాష్ బాలసుబ్రహ్మణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోవడంతో ఆయన వెంట వెళ్లే అవకాశం ఏమన్నా ఉంటుందా అన్న భిన్న కోణాలపై చర్చ జరుగుతుంది రాజేంద్ర.